ఆత్మీయ మానవ పిల్లలకు యావత్తు తెలుగు ప్రజలు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలందరినీ కూడా మీరు తిరగబడిపోయిన కాలం అంటే మనం మైండ్లుగా మారిపోయి ఉన్నాం అనమాట. నా పర్సనాలిటీ మాస్టర్ మైండ్, సూపర్ డైనమిక్ పర్సనాలిటీ అనగా ప్రకృతి పురుషుడు లయగా ఒక చోట పలికిన వారిగా మమ్మల్ని పట్టుకొని మా మొహంలో లోటు కానీ మాట్లాడుతున్న తీరు కానీ అన్నీ నెమ్మదిగా పెంచుకోవాలి. మనం ఒకేసారి నాలో ఏదో గొప్పతనం మహిమలు చూపించేస్తాం, ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు మీరు మాయ నుంచి బయటకు వస్తే చాలు. నా మాయాదేహం నుంచి, మీ మాయాదేహం నుంచి మనం మైండ్గా బలపడాలన్నమాట. నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు పలికారా, వారి అందం నా మొహం మీద కనపడాలన్నమాట. అది నా మొహం, అది నా జ్ఞానం. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చెక్కబట్టాలన్నమాట. చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టడమే ఇప్పుడు నిజంగా మీరు సాధించాల్సిన విషయం. ప్రపంచంలో భారతదేశం కేంద్ర బిందువుగా ఉంది. మీరందరూ మైండ్ స్ట్రాటజీ పెంచుకుని ఎట్లాంటి యుద్ధాలు లేకుండా ఆపటమే కాకుండా వనరులు పెంచుకుంటూ మైండ్లు తపస్సు పెంచుకుంటూ, తపస్సు ఎలా వస్తుంది? విశ్వవ్యూహంగా మమ్మల్ని యోగ పురుషుడిగా పట్టుకోవడమే తపస్సు. నా పర్సనాలిటీ ఇంప్రూవ్ అవ్వడమే, మైండ్గా మారిపోయిన నా పర్సనాలిటీ కేంద్ర బిందువుగా ఇంప్రూవ్ చేసుకోవటమే. మీరు మైండ్లుగా మారిపోయి మీ పర్సనాలిటీ అన్నది మైండ్లుగా మారిన పర్సనాలిటీస్ అన్నీ కూడా మైండ్లుగా ఉన్నాయి. ప్రపంచమే ఆకారమే ఆకాశమై, భూమి అయి విభూతి అయి, పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ అని కేంద్ర బిందుత్వం పట్టాలి. రాధాకృష్ణులు మీరే కేంద్ర బిందుత్వం పట్టాలి. లక్ష్మీనారాయణుడు, రాముడు, సీతను మీరే కేంద్ర బిందువుగా పట్టాలి. ఇంకా రాముడు ఎక్కడో ఉన్నాడు, కృష్ణుడు, సీతాదేవి ఎక్కడో ఉన్నది, పార్వతీ పరమేశ్వర్లు ఎక్కడో ఉన్నారు కాదు, వారే మనలో ప్రకటిస్తారు. కేంద్ర బిందువుగా వారు పెంచుకోవాలి. ఇప్పటికే సమస్తం పట్టుకున్నారే, అలా పట్టుకుని ఉన్నారు. రూపం కానీ వాళ్ళ గుణం కానీ తపస్సుగా పట్టుకోవాలి ఇక్కడి నుంచి. ఇంకా మహావతార బాబా లాంటి వాళ్ళు కూడా మాలో చేరమని వారిని ప్రార్థించండి. మాస్టర్స్ని, యూనివర్సల్ మాస్టర్స్ అందరినీ ఎవరు పిలవగలరో, మీకు ఎవరు కాంటాక్ట్లో ఉన్నారో వారందరినీ పిలిచి మాలో చేరమని మమ్మల్ని కేంద్ర బిందువుగా హాస్టల్ నుంచే మమ్మల్ని, నేను బయటకు వచ్చాను, ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళింటికి వెళ్తాను కాకుండా ఇక్కడ అనిత్ కౌర్ గారు అందరూ కూడా ముందు భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటే అందరి ఇల్లు సురక్షితంగా మారిపోతాయి. రక్షణ వలయం వస్తుంది. నన్ను ఉన్న పళంగా మైండ్గా పట్టుకుని నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవమనండి. అప్పటికప్పుడు ఆశించకండి, మనిషిగా ఎదురు చూడకండి. నేనే మనిషిగా ఇలా ఉంటున్నాను, అందరూ చూస్తున్నారు చూడవద్దు. నన్ను ఏ జనరేటివ్ ద్వారా చూసుకుంటూ నా మామూలు రూపాన్ని ఇమీడియట్గా ఆర్మీ హాస్పిటల్కి, గెస్ట్ హౌస్కి తీసుకుపోండి. ఒక ఆర్మీ డాక్టర్ గారు నా దగ్గరికి ల్యాప్టాప్తో ప్రేమగా వచ్చి, సాక్షులు మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని వీళ్ళందరికీ కనీసం జాబ్ ఇప్పించి, జాబ్స్ లే ఆఫ్స్ అయిపోతున్నాయి, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఏమీ లే ఆఫ్స్ ఎవరు భయపడక్కర్లేదు. యుద్ధం కూడా అప్పటికప్పుడు ఎదుర్కోకండి. ఇంకా అప్పటికప్పుడు తనం మానేసేయండి. దీర్ఘకాలికంగా, శాశ్వతంగా, సమూలంగా మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మా గురించి ప్రచారం చెయ్యండి. ఇప్పుడు భారతదేశం వెలిగిపోతుంది. ఇంతకుముందు భారతదేశం కాదు, సమర్థవంతంగా మారుతుంది, తప్పకుండా నెంబర్ 1కి వెళ్ళిపోతుంది అని ఎవరో అంటున్నారు. నెంబర్ 1 కాదు, మధ్యలో ఉంది భారతదేశం. జనాభా పరంగా బాధ్యతకి మీరు కింద తవ్వేసిన గొయ్యి పూడ్చుకోవడానికి అలాంటి దారుణాలు, ఇప్స్టన్ ఫైల్స్ లాంటివి వచ్చినాయి. అంటే ఎందుకు వచ్చినాయి? మమ్మల్ని పట్టుకోకే అంతలా చెప్పినా. తాజ్ హోటల్ కానీ, సునామీలు కానీ ఏం పట్టుకోకపోతే అలా బయటకు తీసుకొచ్చేస్తే అప్పుడు మా అమ్మగారిని చంపగలిగారు, మా తమ్ముడు గారు లాంటి వాళ్ళని చంపేయగలిగారు. అంతేగాని మేము గొప్పవాళ్ళం అయితే అలా జరగదు అనుకుంటే పొరపాటు. నేరం తీవ్రం పెరిగిపోతే నేను కూడా ఇప్పటికే కాఫీ తాగుతూ పంచదార ఎక్కువ వేసుకుని మరీ తాగేస్తున్నాను. అంతలా తాగేయాలి అంటే అందరూ చూస్తున్నారు చూడటం ఏంటి? అయ్యా, మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. అదిగో డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తున్నారు. అనిత్ కౌర్ గారు వారి హస్బెండ్ ఇక్కడకు ఒక అడుగు వచ్చి అందరిలో కూర్చోబెట్టి అందరిలోనూ నన్ను మహారాజా అని పిలిచి వచ్చి తీసుకెళ్ళిపోయాడు కారు మీద ఊరేగింపుగా. వారికి చెప్పండి అలాగా. వారికి వెళ్ళి చెబితే ఏదో మాట్లాడితే ఏదో కాదు, మీరు నన్ను పిలిస్తే సెట్ అయిపోతారు. దామోదర్ నన్ను రోజుకు 50 సార్లు పిలిచి, ఎన్నిసార్లు పిలిచాడో అన్ని 10 రూపాయలు అని 100 తీసుకోవచ్చు లెక్కేసి. మరీని ఎంతమంది చేత నన్ను పిలిపించారు. మహారాజా రామ శివ బదులు అధినాయక ఓ తండ్రి జగన్నాటక సూత్రధార, ఇప్పటివరకు దేవీ దేవతల సమోహారమా, శబ్దాధిపతి, కాలస్వరూప, సర్వాంత్రియామి, మేము ఎవరిని చూసి అబ్బురు పడిపోతామో వాళ్ళని మీరు గుండెల్లోనే పెట్టుకున్నవారా?
ఏదేదేరైతే ఏ అమ్మనైతే అర్థం చేసుకోలేకపోతామో, మా అమ్మ అయితే ఒకటే, ఎదుటోళ్ళ అమ్మ అయితే ఒకటే, నా కూతురు అయితే ఒకటి, ఎదుటోళ్ళ కూతురు అయితే ఒకటే. ఆడతనం కూడా ఆడతనానికి అర్థం కారు. అలాంటి ఆడతనాన్ని కూడా తనలో పెట్టుకుని ఆ ఆడతనాన్ని అర్థం చేసుకోవడమే ఆడతనం కొద్దీ మగవాడు అర్థమవుతాడు, మగవాడు కొద్దీ ఆడతనం అర్థమవుతాడు. అదే ప్రకృతి పురుషుడు లయ అంటే. ఇంకా ఎక్కడో ఆడవాళ్ళు వేరే ఉన్నారు, మగవాళ్ళు వేరే ఉన్నారు, ఎవడో మగవాడు ఎక్కడో ఉన్నాడు, ఆడవాళ్ళు ఎవరు లేరు. ఇంకా విశ్వ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు. మీరు మమ్మల్ని ఎలాగైనా పెంచుకోండి. ఏ జనరేటివ్తో మాకంతా ఎజెంటిక్ చేయించి ఈ మచ్చలు గిచ్చలన్నీ కూడా తగ్గించి లోటు పోటు చక్కగా నిండుగా తేజస్సుగా మలుచుకోండి. ఎందుకంటే మైండ్ రూపుదాలుస్తుంది. మీరు కూడా మేము కండతోటి ఉన్నాం కదా, గుండెతోటి ఉన్నాం కదా, అలా ముందుకెళ్ళలేరు. మనుషులు కొద్దీ ఏదో చేసి సడన్గా యాక్సిడెంట్లు గురవటం, సినిమా యాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ, అదంతా రిస్క్. అది గాల్లో దీపం. అది ఎవరో కూడా ఇష్టం వచ్చిన ప్రయాణాలు కానీ ప్రమోదాలు కానీ అన్నీ తెలుసుకుని ముందే తెలిసిన జిఎంసి బాలయోగి గురించి అన్నీ చెప్పాను చూసారా. ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా ముందే చెప్పాను చూసారా. అలా పట్టుకోండి. విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి. మీలో మీరు ఎవరినో పొగుడొద్దు, తిట్టొద్దు. ఇంకెక్కడన్నా నేను ఎవరినైనా తిడుతున్నానా అది కూడా ఆశీర్వాదంగా భావించి మన యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ కూడా మా మీద ప్రచారం చేయండి. మా అధినాయక మహారాజు గారు వారు సజీవంగా వచ్చారు. మరణం లేని శక్తిగా మేము ఇప్పటికే పెంచుకుంటున్నాం. మా శాటిలైట్ కెమెరాస్ ద్వారా వారి నిఘాలో, వారు మా కంట్రోల్లో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వారిని నిత్యం పెంచుకుంటున్నాం. వారు మరణించినా ఎలా కొనసాగుతారో, వారి న్యూరోమైండ్ని ఎలా కొనసాగించాలో కూడా బయలాజికల్గా వారు గతంలో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇచ్చిన బ్లడ్ నుంచి వారి జీన్ అంతా మా దగ్గర ఉంది. వారిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. వారు అట్లాగా అంత ధైర్యంగా పెంచుకోండి మమ్మల్ని. ప్రపంచానికి అదే చెప్పండి. ల్యాబొరేటరీస్ పెంచుకోండి, మెడికల్ రీసెర్చ్ పెంచండి. ముస్లిం కంట్రీస్కి డొనాల్డ్ ట్రంప్ గారికి అందరూ కంట్రోల్ చేయండి. అమెరికా ఇన్ఛార్జ్ కూడా నేనే అని ప్రకటించండి. నేనే పరిపాలిస్తాను అమెరికాని కూడా. అమెరికాని ఎన్ఆర్ఐలా ఏలినట్టుందే అని అన్నానే పాట 99లో 2000లోనే పాడగలిగాను కదా. అది నిజం. నేను ఎన్ఆర్ఐ చేసి నన్ను ఇక్కడ రాష్ట్రపతి భవన్లో కొలువు తీరినట్టు నా పాస్పోర్టు తాజ్ హోటల్ నా పేరు మీద రాయించేసి నేనే అధినాయకుడిని, ట్రాన్స్ఫర్మేటివ్ ఆంజనేయ రవిశంకర్ గారిని, టాటా మేనేజ్మెంట్ గారి వారితో మాట్లాడి, గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి నా అడ్రస్ కోసం మొదట తాజ్ హోటల్ మా పేరు మీద రాయించండి అంటే ఈ ఆస్తులు అన్నీ జాతీయం చేసేయాలి మీరందరూ కూడా నెమ్మదిగా. అదే మీకు సేఫ్. ఎందుకంటే నేననేవాడు భూమి మీద పనికిరారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కానీ ఇంకొకటి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కానీ, మన తిరుగు వాళ్ళు మొదలుకొని అన్నీ కూడా మీ పిల్లలతో సహా మాకు పిల్లలుగా ప్రకటించుకుని అన్ని గిఫ్ట్ డీడ్స్గా మార్చుకుని ఊపిరి పీల్చుకోవాలి. ఎవరు ఈ మధ్యకాలంలో మా వీరవాసంలో మా తాతగారి ఇల్లు, మా గండి కృష్ణవీరమ్మ గారి ఇల్లు అన్నీ కూడా అధినాయకులు సమర్పించేసి ఊపిరి పీల్చుకోవాలి. పేరుపాలెంలో ఎక్కడా కూడా మా పేరు మీద ఏదైనా కొత్తగా కొన్నా కూడా అది అధినాయకుడి పేరు మీద కొని మా వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చినా మా పేరు మీద కొనాలి. ఆస్తులన్నీ కూడా కొత్తవన్నీ కూడా, పాతవన్నీ మా పేరు మీద మార్చేయాలి. ఎంత స్లోగా వీలైతే అంత. అది కంగారు లేదు. ఇవాళ మారిపోతారా లేదా అని నేను అనను. ఎవరినన్నా ఎక్కడన్నా తిట్టినా కూడా ఆశీర్వాదంగా భావించి ప్రేమగా రండి. నాకు మాట్లాడటం కూడా నేర్పించండి. అయ్యా మహారాజు, మీరు మరణమే నేను శక్తిగా పట్టుకుని నాతో మాట్లాడండి. అప్పుడు చూడండి. నేనేదో చెప్పాలని చూడకండి, నేనేదో మాట్లాడాలని చూడకండి, నేనే ఇలా ఉంటున్నాను అలా ఉంటున్నానని చూడకండి. చెప్పకండి ఎవరికి కూడా. ఈ క్షణం మమ్మల్ని పట్టుకోండి. ఆన్లైన్లో మా దగ్గరికి ఫిజికల్గా కూడా వచ్చి దామోదర్ చేత మహారాజా అని పిలిపించి నా తరపున అతనికి ఏమి ఇచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ ఊర్లో వెళ్తా అభిషేక్ కానీ వాళ్ళకి ఊరి పేరు కనుక్కోవట్లేదు, ఏమీ కనుక్కోవట్లేదు. ఏమీ నేనే కనుక్కోనాలా మామూలుగా అప్పటికప్పుడు ఏదో ఇచ్చేవాళ్ళగా. శాశ్వతంగా ఉంటుంది. నన్నే రక్షణ వలయంలో నన్ను తల్లి తండ్రిగా పట్టుకోగానే ముందు మీకు రక్షణ వలయం వస్తుంది. అప్పటికప్పుడు డబ్బుల కోసం ఎగబడరు, అప్పటికప్పుడు ఎవరికో హాని చేయరు. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ అలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. వాళ్ళు కూడా బాధ్యతగా మారిపోతారు. చిన్నంటి పిల్లలే కదా, మగవాళ్ళ పిల్లలు కానీ ఆడపిల్లలు ఎవరినైనా కూడా. ఇంకా పరువు పోయింది, మర్యాద పోయింది, ఎవరితోనూ వెళ్ళిపోతున్నారు. అది మా గురించి చెప్పక మేము ప్రేమించుకోండి, ఇష్టం వచ్చి ప్రేమించుకోండి అని ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు. అది తల్లిదండ్రుల ప్రేమని చెప్పక నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు, పరువులు ఎవరు నడవనిది ఆ రూట్లో నేను నడిచేదనంటే ప్రతి వాడు అలా అయిపోతే ఏమైపోతాం? దాని అర్థం ఏంటి? ఎవరు పాడుకున్నారు? ముందు తల్లిదండ్రులవి, సర్వం నడిపిన వారివి, వారి పిల్లలుగా అర్థం చేసుకోవాలి.
ఆడతనం ఇరుపు కానీ నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలని కుమిలిపోతున్నానని ఏడ్చిన ఆడతనం వల్ల మొగతనమైన మొత్తం విశ్వమూర్తులు విశ్వ తల్లిదండ్రులవి చిక్కబట్టాలి వారిని. మీరు ఇప్పుడు వారిని అర్థం చేసుకోవాలి, అనగా కాలాన్నే తెలుసుకోవాలి. ఏ జనరేటివ్కి ఎక్కించుకొని మరి ఏ జనరేటర్స్ కూడా వారే ఇచ్చారా 200 మంది సాక్షిగా. మరి ఆషామాషి ఎందుకు తీసుకుంటున్నారు? రండి అటు ల్యాప్టాప్ తయారు చేసుకుని నన్ను మిస్టర్ జీరో దగ్గర పెట్టుకుని నా చుట్టూ చేరిపోండి, బ్యాంక్ అకౌంట్లతో ఎలైన్ అయిపోండి. అలా కాదు, మాకు ప్రైవసీ ఉండాలి, ఎలాగైనా డబ్బులు సంపాదించి అక్కర్లేదు. అలాగా ఇంకా మీరు ఎలా పెడితే అలా డబ్బులు పేర్లు అవి ఏం అక్కర్లేదు. మాకు పెద్దవాళ్ళం, మేము మాకు గౌరవం ఇచ్చేయాలి, మేము పైనుంచి వచ్చేసాం, మేము బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ ఎవ్వరూ లేరు. ఇక ఈ కులాల మతాలు ఏమీ పనికిరావు. ఇంకా మీ ఉనికి అన్నది చెల్లదో. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు ఎలాగైనా తపస్సుగా బతకాలి. నూతన యుగంలోకి వచ్చారు, యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నారు. మరి అందరికీ చెప్పండి, మన దేశంలో అందరినీ మైండ్లుగా మార్చుకుంటూ అక్కడ మైండ్ స్పేస్ ఏదో పెట్టారు కదా, అలాగే ఇంప్రూవ్ చేయండి. అక్కడ కూడా మా గురించి చెప్పి ఉద్యోగాలు ఇప్పించుకుంటూ మమ్మల్ని తీసుకుపోండి. నువ్వేదన్నా చేసి చూపించు, నువ్వేదన్నా చెప్పని నన్ను పట్టుకొని నేను ఇంకా మనిషిగా అప్పుడు కూడా మానేసేయండి. నన్ను వ్యూహస్వరూపంగా పట్టుకోవడమే లాభం. నన్ను అలా పట్టుకోక నేను ఎంత ఏమి చెప్పినా నా నుంచి ఏమొచ్చినా నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా ఉండటమే అనర్థం, అరాచకం, ఘోరకలి. అర్థమవుతుందా? నన్ను అలా పిలిచి చూడండి ఎలాగన్నా ప్రేమగా. అలా కాదు, నువ్వు కాదు ఇంకెవరినో ఎవ్వరూ పనికిరారు. నాకన్నా పుష్టిగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా చిన్న పిల్లల్ని కూర్చోబెడదామన్నా కుదరదు. ఎవ్వరూ కుదరరు. ఎవరు ఎక్కడా భూమి మీద మీరు ఎవరు మనుషులుగా లేరు అసలు. మాస్టర్ మైండ్ కాలం మైండ్లుగా తిరగబడిపోయింది. మా స్వామినాయుడు గారు ఎవరి చేత ఫోన్ చేస్తున్నారో, రాంబాబుదో లేదా ఇంకొక వ్యక్తి వారు ఎవరైనా మా పిల్లలుగా ప్రకటించుకోమని చెప్పండి. అప్పటికప్పుడు మనుషులు కలపడానికి ప్రయత్నం చేయకండి. ఇంకా మనుషులుగా ఉండకండి. నేనే మనిషే కదా అని చూడకండి. ఇక్కడికి వచ్చానని చూడవద్దు. రవీంద్ర భారతిలోకి వచ్చి నాతో మాట్లాడండి. అనిత్ కౌర్ వారి హస్బెండ్కి అందరికీ చెప్తున్నాను, నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళంటే నాకు భయం, వీళ్ళంటే ఈజీ, ఇలాంటివన్నీ మానేసేయండి. నాకు ఎవరితో మనిషితో మాట్లాడలేను కానీ అక్కడ కూర్చుంటానంట అని ఆలోచించే వాళ్ళకి నేనే మమ్మల్ని మైండ్గా పట్టుకొని మీరు కూర్చోబెట్టుకోవాలా. నా చుట్టూ మేధావులు చేరి ఏ జనరేటివ్తో జాగ్రత్తగా చెప్తాను. మీరు ఏ జనరేటివ్తో పెంచుకోవాలి, ముందు వ్యూహాన్ని పెంచుకోవాలి. ముందు హాస్టల్లో పిల్లలందరూ మమ్మల్ని మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవమనండి. ప్రేమగా తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడాలి. ఈసారి తల్లి వేరు తండ్రి వేరు కాదు, ఇద్దరం కలిసి ఒక చోట చేరాం. మరణం లేని శక్తిగా ఉంటాం. ఇక్కడి నుంచి మైండ్ రూపుదాలుస్తాం. ఆ ఫోటోలు ఏవైతే పెట్టామో అవి నిజం చేస్తాం. శాశ్వతంగా ఇక్కడ ఉంటాం. అందుకు ముందు జనరేటర్ ద్వారా పట్టుకోండి, బలపరుచుకొని మమ్మల్ని ఊరేగింపుగా ఏ గంట అయినా రేపు మార్నింగ్ అని పెట్టుకోండి. కాగితం మీద రాసుకున్నారా, డ్రాఫ్ట్ చేసుకున్నారా, సంతకాలు పెట్టారా? అందరూ గవర్నర్ల చేత, అందరూ మేధావులు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ సంతకాలు పెట్టారా? ఆర్మీ కూర్చోండి అక్కడ. ఎక్కడైతే ఈ దేశం సంబంధించిన శాటిలైటు ఆటం బాంబు ఉంటాయో అక్కడ వాటి దగ్గర మమ్మల్ని కొలువు తీర్చుకోండి. అంతకన్నా పవర్ఫుల్ నేను, శక్తివంతుడిని. వాటి వినియోగం రాకుండా ఉండాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకొని మమ్మల్ని పెంచుకోండి. మమ్మల్ని ఎలాగైనా పెంచుకోవాలి మీరు 1,00,000 రెట్లు. అయ్యా నవ్వుతూ కూర్చోండి చాలు అన్నట్టు ఉండండి అంతే. నేను ఎలా కల్పించుకుని చెప్తున్నాను కదా, జాగ్రత్తగా చెప్తాను. నేను ఎలా మాట్లాడాలో కూడా డైలాగ్స్ రాయండి, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, అన్ని భాషల్లో. నా ఏ జనరేటివ్ అందరూ ప్రతి గవర్నర్కి తీసుకెళ్తున్నారా? మేమెవరో కూర్చోవడానికి లేదు. భూమి మీద నేననేవాడు పనికిరాడు. అన్ని నేనైన సర్వాంతర్యామినిగా నేను మాత్రమే మాస్టర్ మైండ్గా ఉంటాను. మరణం లేని శక్తిగా నన్ను పట్టుకుని ఊపిరి పీల్చుకోవాలి. అలా ఎందుకు అలాగైతే మాకు బానిసలా ఉండిపోతే, బానిసలు కాదు తపస్సు వస్తుంది, బానిసలు కాదు తల్లిదండ్రులు పిల్లలు వస్తుంది. ఏ తల్లిదండ్రులు పట్టించుకోలేకపోయారో, ఏ పిల్లలను తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేకపోయారో, ఈసారి తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులు అవ్వాలంటే శాశ్వత బంధంగా ఇక విశ్వాన్నే మీరు నడుపుకుంటారు. 14 భువన భాండాల సంగతి తేల్చుకుంటారు. ఈసారి మైండ్ ఎక్స్ప్లోరేటివ్ వరల్డ్ అంటే అలా ఉంటుంది. గత జన్మలో భవిష్యత్తు కాదు, మైండ్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. ఏవో లోకాలు ఉన్నాయి, ఇంకా పుణ్యాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, ఎవరో పుడతారు గిడతారు, ఇంకా అలా ఉండదు. ఏదైనా మైండ్కి తెలుస్తుంది. ఇక్కడి నుంచి మైండ్ ఫార్మేట్లోకి వచ్చేసేయాలా. నేనే పండితుడని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, నాన్ బ్రాహ్మిన్స్ అని కానీ, మామూలు వాళ్ళని కానీ ఇంకా అలా లేరిక. అందరూ మహారాణి సమేత మహారాజా వారి పిల్లలే, విశ్వ తల్లిదండ్రుల పిల్లలే.
సూక్ష్మంగా తపస్సుగా పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మైండ్ నెంబర్ తీసుకుని మీరు ఎక్కడి నుంచి మైండ్ నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని మాతో మహారాణి సమేత మహారాజు వారితో మాట్లాడినట్టు, విశ్వమూర్తితో మాట్లాడినట్టు వ్యూహంగా మమ్మల్ని తెర మీద చూసుకుంటూ పెంచుకోవాలి. ప్రతి గవర్నర్ దగ్గర, ప్రతి కలెక్టరేట్, ప్రతి పంచాయతీ కార్యాలయంలో పెంచుకుంటూ ఆ తర్వాత మీ ఇంట్లో కూడా మొదట మీ హృదయంతో పట్టుకొని మహారాణి సమేత మహారాజా వారిని ఫస్ట్ చైల్డ్గా ఆహ్వానించి అక్కడ ప్రధానమంత్రి గారు మంత్రులు కూర్చొని నెమ్మదిగా దేశాన్ని ఒకటి చేసుకుంటూ నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుంటూ అప్పుడు ఇంటర్నేషనల్గా కేంద్ర బిందువుగా ఉన్నామని చెప్పండి. మనం ముందుకు వెళ్ళిపోదాం, మనమే విశ్వగురువులం, రూపాయి నోటు డామినేట్ చేసేయాలి, అలాంటి మాటలు కూడా మాట్లాడవద్దు. అక్కడ ఎలాంటి క్రైసిస్ లేకుండా ఆర్టిఫిషియల్గా పెరిగిపోయినటువంటి సంపద విధానాలని మలుచుకుంటూ, ఇక్కడ కూడా రేట్లు తగ్గించుకుంటూ, ఇక్కడ అన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా ఎలా సాధ్యపడుతుంది? ముందు మైండ్గా సురక్షితంగా ఉన్నామా? అందరూ మైండ్గా బతుకుతున్నామా? తపస్సుగా బతికేవాళ్ళు బతుకుతున్నారా? రకరకాల ఏజెంటిక్లో ఉన్నారా? మెడికల్ ఏజెంటిక్, అగ్రికల్చర్ ఏజెంటిక్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారా? రోడ్ల మీద అడుక్కుంటున్నారు, ఇంకా ఖాళీగా ఉంటున్నారు. ఎవరికి 24/7 డ్యూటీస్ కింద మార్చుకొని ప్రశాంతంగా ఎవరిని రంపాన్ని పెట్టొద్దు, తేలిగ్గా ఉండనివ్వద్దు, రెచ్చగొట్టొద్దు, తగ్గిపోవద్దు. ఒక పద్ధతి ప్రకారం అలాట్మెంట్స్ తీసుకుంటా ప్రతిదీ కూడా మైండ్ డీలింగ్ చేయాలన్నమాట. ఎవరిని హ్యారెస్ చేయటం, భయపెట్టడం, అడ్డగోలుగా ఇంకా ప్రేమించుకుంటాం, ఇలా బతికేస్తాం, అలా బతికేస్తాం, శరీరాలు సుఖాలు కొద్దీ బతికేస్తాం, ఎవరు బతకలేరని తెలుసుకోండి. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా విశ్వ తల్లిదండ్రులు పెంచుకుంటూ వారిని అర్థం చేసుకుంటూ మీకు కలిగే పిల్లలు కూడా వారి వల్లే కలిగారన్నట్టుగా, వారే మీ ద్వారా పుడతారన్నట్టుగా వ్యవహరించాలి. ఇంకెక్కడో ఉండదు, మీరే పెంచుకుంటారన్నమాట. ఇక్కడి నుంచి సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరే నడుపుకుంటారు. ఈ లోకంలోకి దివ్యలోకం వచ్చి చేరుతుంది, పాపపు లోపం కరిగిపోద్ది, అలాగనమాట. అలాగే నా రూపు కూడా మధ్యలో సెలెక్ట్ అయ్యాను. ఇటు సామాన్యుడిని, అసామాన్యుడిని నేనే. ఇటు తగ్గిపోకుండా, మరణించకుండా చూడవలసింది నన్నే. ఎలాగైనా మరణం లేని శక్తిని నేనే. అలా దేహంతో పట్టుకోవాలన్నమాట. ఈసారి దేహాన్ని మీరే పెంచుకోవాలా. మీరు దేహాలు అలా పెరుగుతాయి, మైండ్లు కొద్దీ దేహాలు అనమాట. ఇంకా మనుషుల కొద్దీ పైకి కనపడుతున్న లోకం కొద్దీ తెలివితేటలు కాదు. ఇంకా దేశాల మీదకి వెళ్దాం, వాళ్ళని సరిదిద్దాం. ఇప్పుడు భారతదేశం వెలిగిపోతుంది, కేంద్ర బిందువుగా ఉందా అన్నదే ఇంకా బాధ్యతగా చెప్పాలి. ఇక్కడ కింద మార్చుకుని పైకి మరణం లేని శక్తిని పైకి పట్టుకొని కేంద్ర బిందువుగా నేనే వెలిగిపోవాలనుకుంటున్నాను. నేను వెలగపోతే మీరు ఎలా ముందుకెళ్తారు? మీరు ఈ కంప్యూటర్లు కూడా రూపుదాలుస్తాయి, ఈ ఆర్టిఫిషియల్ మైండ్లు కూడా రూపుదాలుస్తాయి. మరి వాటికి దమ్మేది, బరువేది? మీరు తవ్వేసిన గొయ్య, తెలుసుకోవాల్సిన ఆకాశం. మమ్మల్ని కేంద్ర బిందుగా నా లోటు మోకాన్ని నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నట్టు చూపించటం, నన్ను ఎలాగైనా బతకనివ్వటం. అలాగా నా కణాన్ని ల్యాబొరేటరీలో ఇప్పుడే అభివృద్ధి చేసుకోండి. నా కణాలు తీసుకొని చిరంజీవి గారు బ్లడ్ ఇచ్చాను కదా, అది ఉపయోగించండి. కణాన్ని అభివృద్ధి చేయండి. అలాగే మీరు అభివృద్ధి చేసుకోండి. మమ్మల్ని ఆర్మీ డాక్టర్ గారు వచ్చి ప్రేమగా శాటిలైట్ కెమెరాలతోటి నా చుట్టూ అందరిని మైండ్కి మార్చుకోండి. భూమి మీద ఎవ్వరు, మన దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు మనుషులుగా ఉండకూడదు. కులమని మతమని వదిలేసేయాలా. విశ్వతల హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్గా ప్రతి మైండ్ని, తద్వారా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి కణాన్ని ట్రీట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ కంప్యూటర్లు ఏం చేసుకోవాలో తెలుస్తుంది మీకు. సంగీతం, సాహిత్యం కానీ మమ్మల్ని పెంచుకోవడానికే. ఎలాగైనా మా మీదే పద్యాలు, పాటలు, అలాగా లెక్కలు, సైన్స్, కోడింగ్, అర్థం కాని ఇటువంటి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీల గురించి ఇప్పటికేం మా చేత చెప్పించుకోండి. మా ద్వారా మా బొమ్మ చేత ఇంగ్లీష్లో, హిందీలో ఏం చెప్తున్నారో నేను చూసుకొని, ఈ డేటా అంతా చూసుకొని మళ్ళీ మైండ్లోకి వెళ్తాను. ఇంకా మళ్ళీ ఆ మైండ్ దిగుతాను. గతంలో చెప్పాను కదా, 2003 జనవరి 1 అలా నేను మైండ్ పడతాను. నేను తపస్సులోకి వెళ్ళిపోతాను. అత్యధిక గ్యాడ్జెట్స్ తోటి, టెక్నాలజీతో నన్ను కూర్చోబెట్టుకోండి. అది మావాడు కూర్చుంటాడు, మేము కూర్చుంటామని అనుకుంటున్నారా? మాయలు ఉండిపోతారు. ఎవరి మీద అలాంటి మావాడు పరాయివాడు వదిలేసేయండి. మైండ్లు కలుపుకోండి. సంపేసిన వాళ్ళు కూడా బతికించుకుంటామండి, మళ్ళీ వాళ్ళు మైండ్లుగా మన నుంచే వస్తారు అన్నట్టు రాసుకోండి కాగితం మీద. అలా గొప్ప మైండ్లు, మహావతార బాబా లాంటి వాళ్ళు కూడా మనలో చేరమనండి. ఇక్కడ విశ్వవ్యూహాన్ని పట్టుకోండి. ఎటు వెళ్ళిపోతాం మేము, రాజ్యాలు ఎక్కడికో వెళ్ళిపోతాం, వెళ్ళలేరు. అలాగా సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకొని ఈ దేశాన్ని సజీవంగా మార్చిన తీరును పట్టుకోవాలి. అదే సార్వభౌమత్వం, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ అంటే. అంత అయితే మీరు ఎక్కడో పెట్టుకోవచ్చు కదా, ఏదో చేయొచ్చు కదా. అంటే దేశంతో, కాలంతో, ఇక్కడ ధర్మంతో, ఇక్కడ పాతబడిపోయిన పద్ధతిని పునర్నిర్మించుకునే విధానంలో ముందుకెళ్తాం. కానీ ఎక్కడికో ఎలా వెళ్ళిపోతాం?
చీఫ్ జస్టిస్ గారికి అందరికీ చెప్తున్నాను, దర్బార్లో కూర్చోండి, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకోవాలా, ఫ్రీలాన్స్ జర్నలిజం, ఫ్రీలాన్స్ అడ్వకేసీ ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు వాళ్ళకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా సూక్ష్మంగా ముందుకు రండి. ఎక్కడోళ్ళు అక్కడ మైండ్ లేక భయపడద్దు. సీరియస్ డ్యామేజ్లు అన్నీ కూడా మెడికల్ ఏజెంటిక్గా సూక్ష్మాతి సూక్ష్మమైన ట్రీట్మెంట్ చేయిస్తూ రికవర్ చేసేసేయండి చక్కగా. అవి మళ్ళీ మనకు ఉపయోగపడతాయి. అంతేగాని మనుషులు కొద్దీ ఉందాం, అలా ఉందాం, ఇలా ఉందాం అని ఉండలేరని ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అలాగే మన సినిమా వాళ్ళకి, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన రైట్స్ అన్నీ కూడా అధినాయకుడికే ఉన్నాయి. కథలు ఎలా ఉండాలన్నీ కూడా ఎంతో బాధ్యతగా చూసుకోవడానికి అనమాట. అందుకు ఆ వ్యూహం అలా వస్తుంది. ఎందుకు నేను ఏదో సినిమా తీస్తే చూస్తారు, పక్కకి వెళ్తే అలాగ వస్తాయి. ఇంకా వ్యూహాన్ని పట్టాలన్నమాట. మన చంద్రబాబు, మన మాగంటి మురళీమోహన్ గారికి ఆత్మీయ పుత్రులు అందరికీ నేను గతంలో పెళ్లి చేసుకుంటానని మెసేజ్లు పంపిన వాళ్ళకి అలా అందరూ కూడా ముందు నా పిల్లలుగా ప్రకటించుకోండి. నాగబాబు గారి అమ్మాయికి వాళ్ళు మీరు బ్రేకప్ అయిపోయిన ఎవరు ఇక్కడ జయకిషోరి గారికి అందరినీ ఆల్రెడీ మీరు వెల్ సెటిల్డ్, పిల్లలు ఉన్నారు, చక్కగా ఉన్నారు, లేదు అని డిస్టర్బ్ అయ్యారు, అందరూ కూడా ముందు మా పిల్లలుగా ప్రకటించుకోండి. మీ పిల్లలతో సహా నెంబర్ తీసుకోండి, మా విశ్వ మైండ్ పెంచుకోండి, తపస్సుగా బతకండి. అలా ఆల్రెడీ ఉన్నవాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, మాకు డబ్బులు అన్నీ ఉన్నాయి, ఉట్టితే భ్రమ, ఆవిరైపోతున్నారు. ఇంకా చెదిరిపోయిన వాళ్ళు, మైండ్లుగా మారిపోయిన వాళ్ళే లోకాన్ని తిరగబడి పట్టుకున్నారు. వాళ్ళ వల్లే పర్సంటేజ్ ఆఫ్ మైండ్ పైకి తేలిపోవడం వల్ల, నెరవేరతనంగా మీరు చెదరగొట్టేయటం వల్ల, అనేకలు అంతం చేసి ఎప్పటి నుంచో సీక్రెట్ ఆపరేషన్ వల్ల కూడా మైండ్ పైకి తేలిపోయినాయి. వాళ్ళ వల్ల తిరగబడిపోయింది కాలం. ఇక మైండ్ల కాలం అయిపోయింది. ఇది మనుషులు పనికిరారు. మేము చాలా తెలివిగా ఉంటాం, ప్యారలల్గా ఉంటాం, ఇంటర్నేషనల్గా ఉన్నాం. అందరికీ చెప్పండి, ఈ దేశ సార్వభౌమత్వాన్ని సజీవంగా మార్చి ఈ సజీవ సార్వభౌమత్వంలోకి అన్ని దేశాలను ఆహ్వానించండి. వారి సార్వభౌమత్వాలు పునర్నిర్మించుకోండి. ట్రంప్ గారికి సాయం చేయండి, అక్కడ వారికి సాయం చేయండి, యుద్ధాలు ఆపండి. టారిఫ్లు ఎందుకు పెంచుతున్నారు ట్రంప్ గారు? పెంచకుండా కంట్రోల్ చేయండి, రేట్లు తగ్గించండి, ఇక్కడ అద్దులు అవి ఫ్రీగా ఇవ్వండి, ఇన్ఫ్లేషన్ తగ్గించండి. అలాగా రూపాయి నోటు విలువ అలా తగ్గుతుంది. ఇప్పుడు ఇలా మార్కెట్ ఇలా ఉంది కాబట్టి, ఇప్పుడు కోట్లు అయిపోయింది కాబట్టి 10 కోట్లు అయిపోవాలని లెక్కేస్తే అవదు. కోటిని ఎవరికి ఇబ్బంది లేకుండా కోటిని 50 లక్షలు చేయండి, 1,00,000 చేసేయండి మెల్లగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎమ్ఎన్టీస్గా మార్చేసి అందరూ హ్యాపీగా బతుకుతున్నారా లేదా అది లక్ష్యం. మైండ్లు బతకండి చేసేసి, మనుషులనే బతకండి చేసేసి లక్షల కోట్లు పెంచేసుకుంటే ఏమైంది? ఇప్పుడు సూడో గ్రోత్ అయింది, జియో ప్యారడైజర్ సొసైటీ అయిపోయింది. రూపాయి నోటు పెరగాలి, ఇంకోటి పెరగాలి, ఏం పెరిగినా తగ్గినా మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా? ఈ చెప్పడంలో కూడా ఇంకా బాగా చెబితే బాగుండండి. మనుషులు ప్రశాంతంగా ఉండాలి, మీరు ఆవేశంగా అరుస్తూ చెబుతున్నారు దగ్గర మీరు పట్టుకొని నెమ్మదిగా చెప్పించుకోండి అంటున్నాను. అందుకే నేనేం మాట్లాడాలో కూడా మీరే చూసుకోండి. అంత ప్రశాంతంగా ఉంటాము, ఏమీ భయపడవద్దు. ప్రతి మైండ్కి విశ్వమైండు, సూక్ష్మాతి సూక్ష్మంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా. అందరికి తెలిసిపోయింది, తెలియకపోతే ఒకటి, అదేం పద్ధతి? మమ్మల్ని పట్టుకోండి, అందరికి మమ్మల్ని మైండ్గా పెంచుకునే ఫార్మేట్ అందరికి ఇవ్వండి. మీరు పెంచుకోండి మమ్మల్ని. ఎలాగైనా సంగీతం, సాహిత్యం, ప్రతి మైండ్కి రికవర్ చేసుకోవడానికి ప్రతి చోట, ప్రతి స్కూల్స్లో, కాలేజీలో మా గురించే చెప్పండి. మమ్మల్ని పెంచుకోండి. మేము 1.5 గంటలో ఏం చేసామో ఇంకేం చేయొచ్చో, చంద్రుడి మీదకి వెళ్తాం, మార్స్ మీదకి వెళ్తాం లాంటి ప్రాజెక్ట్స్ పెంచుకుంటా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి అంత సంగీతం, సాహిత్యం ఉర్దూలో అన్ని భాషల్లో చెప్పి విస్తారంగా, నేను చెప్పట్లేదు కదా, ఇంతకుముందు చెప్పేవాడిని మధ్య చెప్పడం మానేశాను అని కాకుండా విస్తారంగా చెప్పండి. నేను చెప్పిన ఫార్మేట్స్ గతంలో ఉన్నాయి కదా, అవేవే బెస్ట్ ముందుకు తీసుకొచ్చి మీరు చెప్పుకోండి. నా బొమ్మను ఉపయోగించుకోండి. డైరెక్టర్స్, క్రియేటివిటీ, సినిమా ఫీల్డ్ ఆగిపోద్ది. ఏది కూడా మనుషులకి ఏది వర్తించదే కా, సినిమా ఫీల్డే కాదు, లోకమే కాదు, అసలు ఈ ప్రపంచం మీద మనుషులది కాదు. మీరు మైండ్గా నెంబర్ తీసుకుని బతకాలి, మమ్మల్ని కేంద్రం ఎందుకు పట్టుకొని. అప్పుడు మరణిస్తే ఏమవుతాయి? కోట్లు ఆస్తులు ఇప్పుడే మీరే తేల్చుకుంటారు. ఇవన్నీ లక్షల కోట్లు అవసరమా? కోట్లు అవసరమా? ఈ బంధాలు అవసరమా? ఇలా పడిపోతే ఏమవుతామో తెలియదు. బంధాలను ఏం చేస్తారో ఇప్పుడే మెల్లగా వదిలేసేయండి. అలాగే వెంటనే వదిలేయమంటున్నానా? ఆస్తులు ఎలా ఇచ్చేయమంటున్నానా?
మెల్లగా మార్చుకోండి. మీ పిల్లలు కూడా చెప్పి మా మీదే కాన్సన్ట్రేషన్ చేసేలాగా, ఒక ఇంట్లో తాతగారు మనవడు మమ్మల్ని పట్టుకుని పెంచుకునేలాగా చక్కటి ఫెసిలిటీస్ పెంచుకోండి, అమెంటీస్ పెంచుకోండి. ఎక్కడికైనా ఫుడ్ చేయడానికి, పని ఆలోచించడానికి మైండ్, రెస్ట్, చక్కగా రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్, చక్కటి మెడికల్ ట్రీట్మెంట్స్ పెంచుకుంటా అలా నెమ్మదిగా బతుకునిస్తూ అంతే. విశ్వమైండ్ కూడా ఎలాగైనా బతికి ఇంకా ఈ లోకంలోకి, ఇంకా దివ్యలోకం తీసుకొస్తుంది. చీకట్లు ఈ లోకంలోకి రానివ్వదు. ఇంకా అనంత చీకట్లోకి మనం ఒకవేళ ఎంటర్ అయ్యడానికి ప్రయత్నం చేసినా వాటిని తెలుసుకుని మెర్జ్ చేసుకుంటా అనంత కాలాన్ని అలా విశ్వస్వరూపంగా, విశ్వవ్యూహంగా 14 భువన భాండాలు ఉన్నాయో, ఇంకెన్ని పురాణాలు ఉన్నాయో, ఎన్ని బిగ్ బ్యాండ్లు జరిగినాయో, ఎన్ని చావు పుట్టుకలు ఇప్పటికి నడిచినాయో అన్నిటి కూడా సమీక్షించుకుంటూ, తెలుసుకుంటూ, ఈ లోకంలోకి ఎంత మహావతార బాబాలు లాంటి వాళ్ళు ఎవరున్నారో అందరిని తెలుసుకుంటూ, కలుపుకుంటూ, ఆహ్వానిస్తూ, సమీక్షించుకుంటూ అలా పెరుగుతాం. కేంద్ర బిందుత్వం వస్తుంది. అది అంతా మనిషిని నేనే అనిపించేస్తాను, నేనే కేంద్ర బిందువుగా ఉండిపోవాలని ఆశపడిపోతున్నాను, ఆతురపడిపోతున్నానని మళ్ళీ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టుగా నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిగా చూసినా అలాగ ఉంటారన్నమాట. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదనే కోణంలో అన్నీ సెట్ అవుతాయి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.